జై శ్రీమన్నారాయణ గురువు గారు, మా అమ్మవారిని చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. మనకు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా బొమ్మల కొలువు అనేటువంటిది వాళ్ళ ఆచారాలు, వాళ్ళ యొక్క వంశపారపర్యంగా వచ్చేటువంటి సాంప్రదాయం ప్రకారంగా కొంతమంది సంక్రాంతి రోజున 3 రోజులు చేస్తారు. కొంతమంది దసరా శరన్నవరాత్రులు, దేవి నవరాత్రుల్లో 5 రోజులు కానీ 9 రోజులు కానీ, అది కూడాను 7 లేదంటే 9 స్టెప్స్తో ఉండే విధంగా చక్కగా బొమ్మల్ని అన్నింటినీ కూడా జత చేసుకొని అన్ని రకాలైనటువంటి పురాణ ఇతిహాసాలు అందులో కనపడే విధంగా ఆ యొక్క బొమ్మల రూపంలో ఏర్పాటు చేసి స్త్రీలు కానీ పురుషులు కానీ వారి వారి గృహాల్లో అలంకరణ చేసుకుంటాం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని గృహాల్లో చాలా రేర్గా, ఇటీవల కూడా నేను వేరొక గృహంలో కూడా చూశాను. వాళ్ళు కూడా ఒక హాల్ మొత్తం కూడా బొమ్మలతోనే ఉంటుంది అనమాట. నిత్యం ఇదే కార్యక్రమంలో ఉంటూ ఉంటారు స్త్రీలు. ఆ గృహంలో ఉండేటువంటి స్త్రీలు ఎక్కువగా ఈ బొమ్మలు వాటిని ఏర్పాటు చేసుకోవటము, ఎట్లా అలంకరణ చేయాలి, ఏ సందర్భాలు చేయాలి, భారతం గురించి చేయటమా లేదా రామాయణం గురించి, భాగవతంలో ఉండే సన్నివేశాలను పెట్టడమా, అట్లాగే రామాంజుల వారి యొక్క చరిత్ర గురించి చేయటమా, ఇట్లా రకరకాల సందర్భాలు. అట్లాగనే కార్తీక మాసం అయితే శివునికి సంబంధించినటువంటి ఆ యొక్క అవతారాలు కానీ వాటి గురించిన సన్నివేశాలను ఏర్పాటు చేయడం, రకరకాల అవతారాలను చేస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం నడుస్తుంది. గోపాలాయ విద్మహే గోపీ వల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ అని చెప్పినట్టుగా ఈసారి శ్రావణ మాసము శుక్రవారము, అదేవిధంగా కృష్ణ జన్మాష్టమి 2 కూడా పక్క పక్కనే అవటం కూడా జరిగింది. శ్రావణ మాసం చివర్లుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున ఇక్కడ మనం ఒక గృహానికి రావటం జరిగింది. ఈ గృహం ప్లాన్ అంతా కూడా సుదర్శనవాణి ద్వారానే నడిచింది. అయితే వాళ్ళు ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు. ఒకసారి మేము ఈ యొక్క శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారిని ఏర్పాటు చేశామండి, మీరు కూడా వస్తే బాగుంటుంది రండి అంటే ఈరోజు నేను రావటం జరిగింది. కృష్ణాష్టమి రోజు వచ్చాను అనమాట వీళ్ళింటికి. సో ఇక్కడ చూస్తే నేను అనుకున్నది ఏమిటంటే, మామూలుగా ఏదో 4 బొమ్మలు పెడతారు, లేదంటే ఒక 7 సెట్లు లాగా పెట్టి, ఇప్పుడు మా ఇంట్లో కూడా దసరాకి చేస్తాం 9 రోజులు, అట్లా పెట్టి ఉన్నంతలో చక్కగా చేసుకుంటారు అనుకుంటే, ఇది నభూత నా భవిష్యత్ అనమాట. అంటే 7 కాదు 7 49 రకాలైనటువంటి సందర్భాలు వచ్చే విధంగా అన్ని రకాలైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆ యొక్క అష్టలక్ష్మి అని ఏదైతే అంటుంటామో, ఈ అష్టలక్ష్మిని 108 నామాలు ఉంటాయి, మనకు తెలిసిందే. ప్రకృత్యై నమః, వికృత్యై నమః ఓం అని. అట్లాగా 108 సందర్భాలు వచ్చే విధంగా వీళ్ళ యొక్క గృహంలో వీళ్ళకి ఒక హాలు, 2nd ఫ్లోర్ మొత్తం హాల్ కేటాయించాము. ఈ యొక్క బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకోవటానికి. ఈ శ్రావణ మాసంలో వీళ్ళు కనుక చూస్తే కనుక ఈ యొక్క లక్ష్మీదేవికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పల్లకిలో అంటే ఉయ్యలలో ఊగులాడుతూ ఉండేటువంటి అమ్మవారి ప్రతిమ, అట్లాగనే ఇరువైపులా కూడా జైలాగా నెమళ్ళు, అట్లాగనే ఈ కింద వచ్చేసి లక్ష్మీదేవి నారాయణ స్వామి, అట్లాగే అష్టలక్ష్ములు 8 అటువైపున ఇటువైపున 4 ప్రతిమలతో ఏర్పాటు చేయటము. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ ప్రతిమలతో కాకుండా గోపికలు కూడా కింద భాగంలో మీరు చూస్తే కనుక ఆ నెమళ్ళ దగ్గర గోపికలు, ఇటువైపున ఒక 5, ఇటువైపున ఒక 5. ఈ 5 గోపికలు కూడా వాళ్ళు నిరంతరం కూడా ఈ రూమ్ మొత్తం కూడా చూస్తూ ఉండాలి అనే విధంగా వాటిని రొటేషన్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం. తర్వాత మళ్ళీ అమ్మవారి స్వరూపాలు, మధ్యలో ధనలక్ష్మితో కూడుకున్నటువంటి అమ్మవారు అనమాట. ఇది పూర్తిగా ఇత్తడి ప్రతిమ అని చెప్పారు. ఇంతకుముందు కూడా నేను చూశాను వీళ్ళ ఇంట్లో ఒకసారి. ఇత్తడి ప్రతిమతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత విశేషమైనటువంటి ఈ యొక్క విద్యుత్ అలంకరణతో కూడుకున్నటువంటి అమ్మవారు. మళ్ళీ ఆ పక్కకు వెళ్తే కనుక విద్యుత్ అలంకరణతో కూడుకున్నటువంటి అమ్మవారు. అక్కడ మనకు అది స్పీకర్ అవి వస్తుంటుంది. ఎప్పుడు కూడాను అమ్మవారి యొక్క నామం అనేది వచ్చే విధంగా ఈ రూమ్ మొత్తాన్ని కూడాను వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లాగా ఈ రూమే కాదు, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళ ఇంట్లో ఆ హాల్లో చూస్తే ఇంకా లక్ష్మీదేవికి సంబంధించిన అనేక రకాలైనటువంటి ఆ యొక్క స్వరూపాలని వాళ్ళు ప్రతి ఆ కారిడార్ మొత్తం కూడా నేర్దన్నట్టుగా ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఎక్కడికన్నా వెళ్తే మనం ఓ ఫోటో తీసుకుంటాం. నేను రాగానే వెంటనే నాకు అనిపించింది ఒక ఫోటోతో అయ్యేది కాదండి అని. ఇదంతా వీడియో తీసుకుని నేను ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కడ ఏది చూసినా కానీ మనకున్నటువంటి అన్ని మన ఫోటో గూగుల్ డ్రైవ్ కూడా ఫిలప్ అయ్యే విధంగా ఒక్కొక్క సందర్భానుసారంగా తాంబూలాలు, అదేవిధంగా గాజులతో ఏర్పాటు చేసుకున్న అలంకరణతో ఉండేటువంటి గోపికలు
ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అమ్మవారితో పాటుగా గోపికలు కూడాను చక్కగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మేళతాళాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క లక్ష్మీ అమ్మవారు, గజలక్ష్మితో కూడుకున్నటువంటి అమ్మవార్లు, ఇట్లా రకరకాలైనటువంటి ఈ యొక్క స్వరూపాలన్నీ కూడాను వీరి యొక్క గృహంలో ఈ శ్రావణ మాసం సందర్భంగా ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఉయ్యలలో పౌళింపు సేవలో ఉండేటువంటి అమ్మవారు, ఇక్కడ చూస్తే కనుక పౌళింపు సేవలో ఉండేటువంటి అమ్మవారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఈ లోపలికి వెళ్తే కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ విశేషంగా కూడాను తాంబూలము, అట్లాగనే పల్లకి, అక్కడేమో మనం ఊయలలో ఊగేటువంటి అమ్మవారిని చూసాము. ఇక్కడ ఒక తామర పువ్వులో చక్కగా కూర్చొని అమ్మవారు ఈ యొక్క గృహాన్ని అంతా కూడాను కాపాడుతూ ఉండే విధంగా, దినదిన ప్రవర్ధమానంగా చేసే విధంగా ఆలోచిస్తూ ఉండేటువంటి ఈ యొక్క అమ్మవారి ప్రతిమను చూస్తున్నాము. ఆ తర్వాత కింద భాగంలో మనం చూస్తే కనుక చక్కగా మనకు కొండపల్లి బొమ్మలతో కొంత అలంకరణ తీసుకున్నారు. ఇక్కడ ప్రధాన స్వరూపం మళ్ళీ ఇంకొకటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగనే గాజులతో కూడుకున్న అమ్మవారు అలంకరణ మొత్తం గాజులే ఉంటాయి అనమాట అక్కడ. ఇట్లా రకరకాల సందర్భాలతో రకరకాలైనటువంటి సన్నివేశాలను ఏర్పాటు చేస్తూ వీరు ఇక్కడ ఏం చేశారంటే ఈ యొక్క వీరి గృహంలో మొత్తం ఇది ఎక్కడ ఉందండి అని అంటారేమో, ఇది మనకు హయత్ నగర్ లోని నేను నివసించేటువంటి ప్రదేశంలోనే మా ఇంటికి వెనక భాగంలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చాము అనుకోకుండా ఈరోజు రావటం జరిగింది. అన్ని కూడా విశేషంగా అన్ని చూడటము, వీళ్ళు అచ్చగా ఇదే కార్యక్రమంలో ఉంటుంటారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దసరా ఏర్పాటు చేస్తున్నారు. దసరాలో కనుక మనం చూసుకుంటే కనుక చక్కగా దసరాలో ఇప్పుడే చెప్తున్నారు కృష్ణుడికి సంబంధించినటువంటి అవతారాలు. ఈ కృష్ణుడు భాగవత సన్నివేశంలో గనక ఎట్లాంటి మంచి మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ సంరక్షిస్తూ ఆ యొక్క భాగవతంలో ఉండేటువంటి ఘట్టాలన్నింటినీ కూడాను తలపించే విధంగా ఈసారి దసరాకి వీళ్ళు కృష్ణునికి యొక్క అవతారాలతో కూడినటువంటి ఈ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నారని తెలిసింది. చాలా మంచి సదుద్దేశంతో చేస్తున్నారు. ఇదంతా కూడాను ముందు అసలు ఇప్పుడు ఇది అడిగాను, ఏమిటండి ఇంత చేశారు కదా, ఎన్ని రోజులు పట్టిందని నాకే అనిపించింది. సుమారుగా నెల 5 రోజుల ముందు మొదలు పెట్టారు వీళ్ళు ఇక్కడ స్వరూపాన్ని ఏర్పాటు చేయడానికి స్టార్ట్ చేసే దగ్గర నుంచి. అంటే ఇంచుమించుగా 36 రోజులు ముందు నుంచి సంకల్పం చేసుకొని ఒక్కొక్కటి జత చేసుకుంటూ అన్ని సేకరించుకుంటూ మళ్ళీ వీటిని కొన్ని చీరలు కట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అలంకరణ చేసి అన్ని చేయడానికి 36 రోజులు అంతా చేసిన తర్వాత ఇప్పుడు సుమారుగా 15 రోజుల నుంచి కూడా దీన్ని ఇట్లాగా ఏర్పాటు చేశారు. వాళ్ళ బంధుమిత్రులు వచ్చారు, అట్లా వాళ్ళ సంబంధించిన మిత్రులు చాలా మంది కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ రావటం సందర్భం జరిగింది. నాకు తెలిసి ఇంకొక 1-2 రోజులు ఉద్వాసన కూడా చేసే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి గృహాలలో కూడాను కొంతమంది నన్ను అడుగుతుంటారు వాస్తు ప్రకారం బొమ్మలు ఎట్లా పెట్టుకోలేదండి. సందర్భానుసారంగా పండగలు వచ్చినప్పుడు విశేషంగా ఇల్లు మొత్తం కూడా అలంకరణ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇది మనకు మానసిక ఉత్సాహాన్ని కలగజేయటమే కాకుండా ఎనర్జీ లెవెల్స్ ని కూడా బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీ లెవెల్ ని కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తూ ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది అందరం కూడాను మనం ఇట్లాంటి వాటిని మనం ముందు తరాలకి ఫార్వర్డ్ చేసే విధంగా ఆచరించడం అనేది చాలా మంచి ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ.